స్వచ్ఛతా సేవ పక్షోత్సవాల కార్యక్రమం పెంటపాడులో గ్రామ సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. తొలుత కూటమి నాయకులు, అంగన్వాడీ, పంచాయతీ సభ్యులు పెంటపాడు గ్రామ సచివాలయం నుండి ర్యాలీగా బయలుదేరి గాంధీబొమ్మ సెంటర్లో మానవహారం నిర్వహించారు. అనంతరం తిరిగి సచివాలయంలో సమావేశం నిర్వహించారు. పారిశుధ్య నిర్వహణపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, గ్రామ ఉప సర్పంచ్ కోవూరి ప్రసాద్ రెడ్డి, దాసరి అప్పన్న, జనసేన నాయకులు కోవూరి లక్ష్మణ్ రెడ్డి, కసిరెడ్డి మధులత, వార్డు మెంబర్లు బర్లా జయబాబు, మాజీ ఉప సర్పంచ్ నల్లమిల్లి చెనగోపిరెడ్డిలు పాల్గొన్నారు. ఇది 2014లో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మన దేశవ్యాప్తంగా మొదలుపెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛత ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడ కూడా చెత్తల రోడ్డు మీద కనపడినారు. వారు పరిశుభ్రంగా ఉంటూ మంచి ఆరోగ్యం పొంది మంచి ఉన్నత స్థితిగా దేశాలు చేరుకున్నాయి. మనకి ఈరోజు కూడా కొన్ని వేల మురికివాడలు ఇండియాలో ఎక్కడ చూసినా మురికివాడలతో నిండిపోయి ఉంది. ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద జనాభా ఉన్న దేశానికి ఇది ఒక ముఖ్యమైన కార్యక్రమం. అందు గురించి దీని ఇంపార్టెన్స్ గుర్తించి ప్రభుత్వం దీనికి లక్షల కోట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే స్వచ్ఛత, పరిశుభ్రత ఉన్నప్పుడే మానవ సమాజం అభివృద్ధి వెలువెలుస్తుంది. అది మనందరం గుర్తించాలి. స్వచ్ఛ భారత్ కార్యక్రమం మన మీటింగ్లు పెట్టి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతే జరగదని, మనం కూడా దాంట్లో పాల్గొంచుకొని ప్రతిరోజు కనీసం ఈ పక్షోత్సవాలైనా సరే రోజుకి 2 గంటలు మన గ్రామంలో ఒక ఏరియా పెట్టుకొని ఆ ఏరియాలో శుభ్రం చేసి ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మనం అవేర్నెస్ తీసుకొస్తే అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జట్ల పాలన వెళ్ళే రోడ్డు ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు. ఆ రోడ్డు మీద వెళ్ళడానికి ముక్కు మోసుకుని వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గోపిరెడ్డి గారు చొరవ తీసుకొని రాత్రి పౌరులు ఆ రోడ్లో కాపలా ఉండి ఎవరు ఆ రోడ్డు పాడు చేయకుండా చేయడం వల్ల ఇప్పటికీ ఆ రోడ్డు ఇంకా చాలా కాలంగా ఉంది. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారని చెప్పని గత ప్రభుత్వంలో డంపింగ్ యార్డులు తీసుకొని డంపింగ్ యార్డులు కట్టడం జరిగింది. కానీ అది పేరుకే తప్ప దాన్ని ఉపయోగించట్లేదు మనం. కాబట్టి దాన్ని ఉపయోగించుకునే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసుకొని చెత్తని మనం సంపద సృష్టించే విధంగా చేసుకుంటే మనకు ఆదాయం పెరుగుతుంది. స్వచ్ఛ భారత్ అంటే ఇది మన ప్రజల్లోంచి రావాలి. ముఖ్యంగా ప్రజల్లోంచి రావాలి అంటే అధికారికంగా నాయకుడికి, అలాగే మన ఆఫీసర్స్లో ప్రతి ఒక్కొక్కరికి కూడా ఇది ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రతి ఇంటికి కూడా మనం చెప్పుకోవాలి. చాలా ఇబ్బందికరం మన పెంటపాడు గ్రామంలో పెద్ద నాయకులకి కూడా చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే వాళ్ళు తప్పులు చేసి నాయకుల మీద, ప్రభుత్వం మీద పెట్టడం. ఎక్కడి నుంచి వచ్చింది? అది ప్రజల్లో వచ్చే. మనం ఆ అవగాహన ప్రజలకు చెప్పాలి. ముందు పెంటపాడు గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి కాలేజీ. దీన్ని మేము అందరం ఈ రోజు అంటే పక్షోత్సవాలు అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు ఈరోజు మొదటి జరపడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఈ కార్యక్రమం నిర్దేశించారు. దీన్ని మన అందరం కూడా పాల్పంచుకుని ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దీనికి ఒక పేరు కూడా పెట్టారు, గ్రామ స్వచ్ఛత ఐ సేవ పక్షోత్సవాలు. దీనిలో మనం గ్రామంలో ఉన్న చెత్త, మన పెంటపాడు గ్రామానికి మెయిన్ ఇబ్బంది డంపింగ్ యార్డ్ సమస్య. మా ప్రీతం నాయకులు గోపిరెడ్డి శ్రీనివాస్ గారి దగ్గర కూడా ఈ సమస్య నేను తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా మనకి
దానికి ఏదైనా సమస్య ఎక్కడైనా మనకు 2 ఎకరాలు దొరికితే అడ్వైజ్ చేసి దాన్ని ఇవ్వడానికి ఆయన కూడా రెడీగా ఉన్నారు. తాడేపూడ మున్సిపల్ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రధానమంత్రి బర్త్డే కేక్ కటింగ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ను వీక్షించడానికి స్క్రీన్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకొడ తాతాజీ పాల్గొన్నారు. ఇంకా బీజేపీ నర్సాపురం జిల్లా మీడియా కన్వీనర్ సరసి సోమేశ్వరరావు, నియోజకవర్గ కో కన్వీనర్ రామగారి సత్యనారాయణ, కంచర్ల రాజా తదితరులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి వివరించారు. మోడీ నాయకత్వంలో భారతదేశం పటిష్టంగా ఉందన్నారు. దేశ ఖ్యాతిని ప్రపంచాన చాటడంలో మోడీ కృషి మరువలేనిదన్నారు. నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎన్నో మంచి కార్యక్రమం చేయడానికి ఇలా పూనుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు ఉందో ఈ రోజుని ఆయన 2014 నుంచి కూడా విశ్వకర్మ దినోత్సవం కింద మార్చాడు ఈ రోజుని. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ ఈ 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత చేయలేదు. విశ్వకర్మ దినోత్సవం అంటే ఏంటో అనుకోవచ్చు మీరు. చేతి వృత్తి పని చేసే వాళ్ళందరూకి ఈరోజు గౌరవప్రదమైన రోజుగా నరేంద్ర మోడీ చేతి వృత్తి అంటే కరెంట్ పని చేయొచ్చు, మిషన్ కుట్టు వాళ్ళు అవ్వచ్చు, టాపీ పని అవ్వచ్చు, పంబర్లు అవ్వచ్చు, ఇలా ఎనీ చేతి పని చేసే వాళ్ళందరూ కూడా విశ్వకర్మ, కంసాలు కానీ బంగారు పని కానీ వీళ్ళందరికీ విశ్వకర్మ అనే దినోత్సవం కింద పెట్టి దీన్ని ఎంతో ఘనంగా ఈరోజు జరుపుకుంటాకి ఆయన పిలుపునివ్వటం జరిగింది. అదే కాకుండా ఆయన పుట్టినరోజు ఈ రోజు నుంచి అక్టోబర్ 2 దాకా ఈ 15 రోజులు ఎన్నో సేవా కార్యక్రమం చేయడానికి అధికార ప్రోగ్రామ్గా, గవర్నమెంట్ ప్రోగ్రామ్గా అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రతి వ్యక్తి ఒక చెట్టు నాటాలి అమ్మవారి పేరుతో, మీ తల్లి పేరుతో. అంటే ఎందుకంటున్నారు తల్లి పేరుతో అంటే దాన్ని మీరు కాపాడుకుంటారు. ఆ చెట్టు పాడైపోకుండా అది బతికి పళ్ళు ఇచ్చి మనకు ఆదుకునేదాకా, నేడిచ్చేదాకా కూడా ఆ చెట్టుని సంరక్షించాల బాధ్యత మీరు తీసుకోవాలని కోరిక. పాఠశాల పనిచేయాలని అమృత స్కీమ్లో మన మున్సిపాలిటీ ప్రజెంట్ ఏదైతే పార్కులు ఉన్నాయో అందులో 90% పార్కులు సెంట్రల్ గవర్నమెంట్ అమృత స్కీమ్లో చేశారు. బాగేశ్వరపేట పార్క్ కానీ, ఇక్కడ మనకి 11వ వార్డుల పార్క్ కానీ, 7వ వార్డుల పార్క్ కానీ, 34వ చైతన్య స్కూల్ పక్కన పార్క్ కానీ, అందంగా పార్కులు ఏదైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ అమృత స్కీమ్లో చేశారు. 27వ వార్డు రీసెంట్గా ఒకటి మీ మహిళా గ్రూప్కి ఇచ్చారు. దానికి 5 లక్షలు ఖర్చు అవుతుంది మెయింటెనెన్స్కి. మీ 19వ వార్డు గ్రూప్కి ఇచ్చారు. ఆ అమ్మాయి వాళ్ళ గ్రూప్కి ఇచ్చారండి మెయింటెనెన్స్కి. 1 year మెయింటెనెన్స్కి 5 lakhs అండి. అందులో కొన్ని మొక్కలు వేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ ఆ పార్కులో చెట్లు అన్ని నీరు వేసుకుంటూ 27వ వార్డు బ్యాంక్ వాళ్ళు కట్టినామండి. అమృత మిత్ర పథకం సార్. అందులో ఒక పార్కు వీళ్ళు మెయింటైన్ చేయాలని చూసి ఆ చక్కని ఫోటోలు మనం ఎప్పటికప్పుడు లోడ్ చేస్తుంటే ఇంకా 3 పార్కులు కూడా ఇస్తున్నారు సార్ ఈ ఏడాది. ఈ ఏడాది ఇంకా 3 పార్కులు ఇస్తున్నారు. రీసెంట్గా 1 week బ్యాక్ అనౌన్స్ చేశారు. మనకి ఫోన్ చేసి అడిగారు. మొత్తం 123 మున్సిపాలిటీలో మన మున్సిపాలిటీ ఒకటి 5 శాతం చేశారు. 5 మున్సిపాలిటీలో మనది ఒకటి. వెరీ గుడ్. అన్ని మున్సిపాలిటీలు ఇవ్వట్లేదు. సో మనకు చక్కగా చేసాం కాబట్టి చేస్తున్నాం కాబట్టి అది వేరే సంఘానికి మొత్తం 4 పార్కులు 4 సంఘాలకు ఇచ్చి అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా మెయింటైన్ చేస్తున్నారు. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి జన్మదినోత్సవ సందర్భంగా, అంటే ఆయన మనకి ప్రధాని అయి 11 సంవత్సరాలు అవుతూ ఉంది. ఆయన ప్రతి జన్మదినానికి స్వచ్ఛత సేవ ఈ కార్యక్రమాల ద్వారా పారిశుద్ధ్యం మీద పెద్ద ఎత్తున డ్రైవ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆయనకి స్వచ్ఛ భారత్ అనేది ఒక కళ. ఈ దేశాన్ని స్వచ్ఛ భారత్ వైపు నడిపించిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయనకి మన్ కీ బాత్ అని కూడా ప్రజల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిన మంచి కార్యక్రమాలని నేరుగా ప్రజలతో మాట్లాడే కార్యక్రమం ప్రతి నెల ఆఖరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలు అలాగే అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి. కోవిడ్ టైంలో
ప్రపంచ దేశాలకి కోవాక్సిన్ కానీ మనకి ఇతర దేశాలకి అందించినటువంటి గొప్ప ప్రధాని ఎవరైనా ఉన్నారంటే మన నరేంద్ర మోడీ గారు. స్థానిక సీతారాంపేటలోని స్నేహ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో చవితి ఉత్సవాల సందర్భంగా మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా జనసేన పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, సిపిఎం నాయకులు కరీ నాగేశ్వరరావులతో పాటు రౌతు సామరాజు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక 35వ వార్డులో 999 యూత్ సందక రమణ లక్ష్మీనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, కేశవభట్ల విజయ్, చక్రి, సురేంద్ర, సాయికృష్ణ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్నేహ ఫ్రెండ్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో 35 సంవత్సరాల నుంచి నిరంతరం కూడా ఇక్కడ వినాయక చవితికి వారోత్సవాలు చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా ఈ సంవత్సరం మరి పట్టణంలోనూ నియోజకవర్గంలో కూడా ఇంకా ఎక్కువ ఈరోజు వినాయక చవితి వారోత్సవాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ విఘ్నేశ్వరుడు మనకి ముందుండి ప్రతిరోజు కూడా ఏది చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఏది చేసినా కూడా మనం విఘ్నేశ్వరుని పూజ చేసుకుని తర్వాత ఏ కార్యక్రమం అయినా మనం బయటికి వెళ్తూ ఉంటాం. మరి అలాంటి విఘ్నేశ్వరుడికి మనం మొదటి పండుగ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అంగరంగ వైభవంగా చేయడం, 9 రోజులు పూజలు చేసి ఉదయం సాయంత్రం కూడా మరి కొంతమంది అయితే లక్ష్మీ గణపతి హోమాలు, పూజలు, సరస్వతి పూజ అని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, గరికి పూజ కానీ ఇలాంటివి అన్నీ చేసి ఆ ప్రాంతం అంతా కూడా మరి సంపదతో నిండాలని, అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తొలతోగాలని ఒక కార్యక్రమాలతోటి యువత అంతా కూడా చేయడం జరుగుతుంది. 2024వ సంవత్సరం అంటే దాదాపుగా ఇప్పుడు 24 సంవత్సరాల నుంచి ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం సాయంత్రం ఈ సంవత్సరం అయితే 5 రోజులు యొక్క విశేషకరమైనటువంటి పూజలు అందుకుని ఆ స్వామివారు విజయవంతంగా ఊరేగింపు. ఇప్పుడు మళ్ళీ 3000 మందికి అన్నదాన కార్యక్రమం రాత్రి నుంచి పాపం ఎంతో మంది 999 యూత్ ఆధ్వర్యంలో, అలాగే మహిళలు పెద్ద ఎత్తున అందరూ చిన్న స్థాయి వ్యక్తులు అందరూ కూడా రాత్రి పగలను కష్టపడి ఇక్కడ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఇదంతా విజయవంతంగా జరిగింది. శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా నీరుల్లి కూరగాయల హోల్సేల్ మార్కెట్లో 12వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరగడానికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలు 2013లో మొదలెట్టినప్పుడు మాకు వెన్నుదన్నుగా నిలిచిన కొట్టంజిబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దీన్ని సహకరిస్తున్న యువకులకు, అదేవిధంగా మా పెద్దలకు, తోటి వ్యాపారస్తులకు, చిల్లర వ్యాపారస్తులకు, కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 12 సంవత్సరాలుగా ఇంత ఘనంగా జరగడానికి కారణమైన సహృదులైన దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా గణేష్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, భారత్ను విశ్వగురువుగా ప్రపంచ దేశాల సరసన నిలిపింది ప్రధాని నరేంద్ర మోడీ అని భీమడోలు మండల బీజేపీ అధ్యక్షులు ప్రవీణ్ పటేల్ పేర్కొన్నారు. మంగళవారం భీమడోలు మండల వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. భీమడోలు జంక్షన్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి రూపక దేవాలయంలో ప్రధాని మోడీ పేరిట బీజేపీ శ్రేణులు పూజలు నిర్వహించారు. గ్రామంలో పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు ప్రవీణ్ పటేల్, పార్టీ నియోజకవర్గ కన్వీనర్ విద్యు ధర్మారావు, మామిళ్లపల్లి కృష్ణకుమారి, మత్తి శ్రీనివాస శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ జన్మదిన వేడుకలకి వచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా అర్చన ఆయన పేరు మీద చేసుకొని ఆయు ఆరోగ్య బాగానే ఉండాలని కోరు ప్రార్థన చేస్తాం. హ్యాపీ బర్త్డే నరేంద్ర మోదీ. భీమడోలు గ్రామం నందు నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ద్వారకా తిరుమల రూపక దేవాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారి పుట్టినరోజు సందర్భంగా వారికి ఆయు ఆరోగ్యాలు ఉండాలని, అలాగే ఈ దేశాన్ని సుభిక్షంగా పాలించాలని, ముందు తరాలు బంగారు భవిష్యత్తు వేయాలని కోరుకుంటూ వారి జన్మదినానికి పురస్కరించుకుని అక్కడ వారి ఊరి మీద అర్చన చేయించడం జరిగింది. ప్రపంచ దేశాలకి ఈరోజు మన భారతదేశం ముందు ఉందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు.
ఈరోజు ఈ దేశాన్ని విశ్వగురువుగా ముందుకు నడిపిస్తున్నారు. మళ్ళీ ఈయనే ప్రధానమంత్రిగా రావాలని ఆ భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్వచ్ఛ భారత్ సేవా పక్షోత్సవ కార్యక్రమం పెంటపాడు మండలం పరిమేలలో మంగళవారం జరిగగా ముఖ్య అతిథిగా జిల్లా పంచాయతీ అధికారి రోలకంటి విక్టర్ పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛ పక్షోత్సవాలు జరుగుతాయన్నారు. మంగళవారం మానవహారం ప్రతిజ్ఞ జరిగాయి. డిపిఓ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి పెంచాలన్నారు. మొక్క పెద్దయ్యే వరకు బాధ్యత స్వీకరించాలన్నారు. గ్రామ పెద్దలు ఇందుకూరి నాగరాజు, కార్యదర్శి డి నాగదేవి, టీచర్లు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మంగళవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక పాతూరు శివారు కర్రగట్టులో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా దాట్ల జగన్నాథరాజు, కర్ర సత్యనారాయణ, అర్జున కిషోర్, తేజ, పాండు, తులసకృష్ణ, జగదీష్, సిహెచ్ సూర్యచంద్రరావు, నాని, చందు, సతీష్ తదితరులు సేవలు అందించారు. స్థానిక 32వ వార్డులో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ కౌన్సిలర్ పెంట రాజేశ్వరి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. 32వ వార్డు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 13వ వార్షికోత్సవం జరుగుతుంది. దానికి ముగ్గుల పోటీకి నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఆ విఘ్నేశ్వరుడు వీళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతో పవిత్రమైనటువంటి వినాయక చవితి ఉత్సవాల్ని భక్తి శ్రద్ధలతో మా సోదరులైనటువంటి మిత్రులు, సోదరులైనటువంటి శ్రేయభిలాష అయినటువంటి కరగట్టు యూత్ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1500 నుంచి 2000 మందికి అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 9 రోజులు నవరాత్రులు చేసి అలాగే పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం చేసి ఈరోజు సుమారు 1500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరగట్టు యూత్ అంటే మా పాత్ర గుండెకాయ లాంటిది కరగట్టు. ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం చేయాలన్నా కానీ వీళ్ళందరూ కూడా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలుగా ఉంటూ అలాగే వీళ్ళ అన్నట్టు ఎప్పుడు కూడా నేను కష్టం సుఖాల్లో కానీ వీళ్ళ అభివృద్ధిలో కానీ వీళ్ళకి మంచి చెడులు ఎప్పుడు కూడా నేను కూడా అదేవిధంగా అందుబాటులో ఉండి వాళ్ళతో పాటు ఒక కుటుంబ సభ్యుడిగా, వాళ్ళతో పాటు ఒక సోదరుడిగా, వాళ్ళతో పాటు ఒక మిత్రుడిగా నేను ఎప్పుడు నా జీవితాలు ఉంటాను. సందర్భంగా మాకు అరగట్టిన 10 సంవత్సరం వినాయక చవితి చాలా తొందరగా చేస్తాం. 10 సంవత్సరం మాకు జగన్నాథరాజు గారు వచ్చి ప్రోత్సహిస్తారు. మేము ప్రతి సంవత్సరం దీన్ని బాగా పెట్టుకుంటూ వెళ్తున్నాం. ఈ సంవత్సరం చాలా బాగా చేసాం. దాదాపు 200 మంది నుంచి స్టార్ట్ చేసిన అనంతరం తరఫున ఇవాళ దాదాపు 1500 మంది దగ్గర పెట్టగలుగుతున్నాం. దీన్ని 5 ఏళ్ళలాగా పెట్టేలాగా భగవంతుడు మమ్మల్ని దీవించాలని భీమడోలు జంక్షన్లో కాట్రగడ్డ కళ్యాణ వేదిక ఆవరణలో శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు మంగళవారం జరిగాయి. విశ్వకర్మ జెండా ఎగురవేశారు. పుణ్యాహవచనం, అంకురార్పణ, శ్రీ గాయత్రి విశ్వకర్మ పూజ, విశ్వకర్మ యజ్ఞం, శాంతి హోమం, పూర్ణాహుతిని అర్చకులు వింజవరపు సతీష్ శర్మ, ధనుంజయచారి ఆధ్వర్యంలో శాశ్వతంగా జరిపారు. కార్యక్రమాన్ని భీమడోలు విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు చల్లగాలి వెంకటేశ్వరరావు, గ్రామ అధ్యక్షులు సీతారామచంద్ర రాజారావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ కాట్రగడ్డ బెనర్జీ, వైసీపీ మండల కన్వీనర్ రావిపాటి సత్యశ్రీనివాస్, సంఘ పెద్దలు కంచారపు తిరుమల సంగయ్య శాలరి, ముల్లేటి అపలాచారి, ఎర్రంశెట్టి ఏడుకొండలు, తాతోజు వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవములు మనం గత 19 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం 20వ సంవత్సరంగా మరి కొనసాగుతున్నాం. అలాగే ప్రతి సంవత్సరం ఎంతో అతి వైభవంగా ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు మరి జరుపుకుంటున్నాం. అలాగే ఈ భీమడోలు మండలం అలాగే ఇతర మండలాలు కూడా అందరూ కూడా చక్కగా ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞాన్ని జరుపుకుంటున్నాం. మరి మనం విశ్వకర్మ అనగా మరి ఆయన స్వయంభూ విశ్వకర్మ భగవానుడు. మరి మన విశ్వబ్రాహ్మణ
కులానికే ఆయన మంచి ఆదర్శమూర్తి. ఈ యొక్క విశ్వకర్మ అనగా పంచభూతాలు, ఆ యొక్క మనుమయ స్వష్ట శిల్పి విశ్వజ్ఞ అనే యొక్క పంచభూతాలైన ఆ యొక్క మహానుభావుని యొక్క విశ్వకర్మ జయంతి చేసుకోవడం మన అందరం అదృష్టంగా భావించి పాడి పంటలతో పాటు సుభిక్షంగా దేశం అభివృద్ధి చెందుతుందని సృష్టికే మూలాధారమైన మహానుభావుని పూజించుకోవడం చాలా గొప్ప ఆనవాయితీగా వస్తుందని ఈ నరేంద్ర మోదీ గారే గుడి దేవాలయం కూడా నిర్మితం చేశారు. ఈ సెప్టెంబర్ 17 అందరూ భక్తులతో అందరూ భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. తాడేపుగూడెం ఫర్నిచర్ దుకాణ యజమానులు విజయవాడ వరద ముంపు బాధితుల సహాయార్థం విరాళాన్ని సేకరించారు. మంగళవారం సేకరించిన నిధులు 85,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ను ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఈతకోట తాతాజీ, ప్రధాన కార్యదర్శి రవి అగర్వాల్, ఉపాధ్యక్షులు గంది సత్యనారాయణలకు అందించారు. ఫర్నిచర్ షాప్ యజమానులు దీప్తి మెగా ఫర్నిచర్ మండవల్లి నాగేంద్రరావు, శ్రీ జయలక్ష్మి హోమ్ నీడ్స్ సోము నాగేశ్వరరావు గుప్తా, సాయి ఫర్నిచర్ హబ్ చక్రవర్తులు విరాళాన్ని అందించిన వారిలో ఉన్నారు. స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాల భాగంగా మంజీపాడులో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. సచివాలయం వద్ద కార్యదర్శి శిరీష అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జిల్లా తెలుగురైతు అధ్యక్షులు పాతూరు రాంప్రసాద్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పరిశుభ్రంగా ఉండాలి, మన చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచాలి. అందరితోని కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఈ 15 రోజుల పాటు ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన అన్ని కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ గ్రామ సభతో పాటు అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. దానికోసం ప్రభుత్వం ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది. అయినప్పటికీ కూడా మనలో కొంతమంది బాధ్యతారాహిత్యంగా ఉండడం వల్ల మన ప్రాంతం పరిశుభ్రంగా ఉంటూ మన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పరిశుభ్రం లేకుండా చేస్తున్నారు. అటువంటి వారందరూ కూడా కనీసం రోజుకి 1 గంట నుంచి 2 గంటలైనా సరే పరిశుభ్రతను పాటించి తీసుకొని ముందుకు వెళ్తే సంపూర్ణమైన పారిశుధ్యం ఈ గ్రామంలో ఏర్పడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. పట్టణ బీజేపీ అధ్యక్షులు ఎం సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ నాయకులు కోట రాంబాబు, ఎస్వి రంగారావు, మహిళా మోర్చా నాయకులు, యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతమాత ముద్దు బిడ్డ, దేశం కోసం, ధర్మం కోసం, దేశాభివృద్ధి కోసం, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే దిశగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ రోజున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని క్రమశిక్షణతో చేసుకోవడం జరిగింది. ఈ రోజున మన ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలకి అనుగుణంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ఆ సిద్ధాంతాలని అనుగుణంగా మన దేశాన్ని, మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని, మన దేశాభివృద్ధిని ప్రపంచ దేశాల్లో ఇమడింపజేసి మన భారతదేశాన్ని మన ప్రపంచ దేశాల్లో ఒక గౌరవపదంగా మన భారతదేశాన్ని తీసుకెళ్లిన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా పట్టణంలో మరి ఆయన పుట్టిన తేదీ వేడుకల సందర్భంగా వివిధ కార్యక్రమాలు బీజేపీ పట్టణ కమిటీ తరఫున చేయడం జరిగింది. పడాల మరి వృద్ధాశ్రమంలో మరి అన్న సమారాధన వృద్ధులు చేయడం జరిగింది. దీనిలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. అలాగే ఈ రోజున మరి వివిధ కార్యక్రమాలు మున్సిపల్ గవర్నమెంట్ పరంగా మున్సిపల్ ఆఫీస్ వారు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా బీజేపీ కార్యకర్తలందరూ భారీ ఎత్తున పాల్గొని ఆ ర్యాలీని కూడా మరి సక్సెస్ చేయడం జరిగింది. ఆ ర్యాలీ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ తాడేపుగూడెం ఉండాలని మరి ఆ ర్యాలీ చేయడం జరిగింది. దాంట్లో మరి పాల్గొన్న బీజేపీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా పట్టణ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. గౌరవశ్రీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణ బీజేపీ కార్యకర్తలు అందరూ పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే పట్టణ అధ్యక్షుడు ముప్పిడి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు కోతిబొమ్మ సెంటర్లో గల
లక్ష్మీ సాయి మందిరంలో పూజలు నిర్వహించడంతో పాటు అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని దాంతోపాటుగా 12 గంటలకు పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాల ఏర్పాటు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ కార్యకర్తలు, వివిధ మోర్చాల నుంచి వచ్చిన కార్యకర్తలు అందరూ పాల్గొని మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. భీమడోలు శ్రీ మన్మహ గణపతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిమజ్జనోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత స్వామివారిని గ్రామ వీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్థానిక సుబ్బారావుపేటలోని భవిత దివ్యాంగుల పాఠశాలలో నులిపురుగు నివారణ దినోత్సవాలలో భాగంగా మంగళవారం విద్యార్థులకు ఆల్బెండోజోల్ మాత్రలు పంపిణీ చేశారు. 5వ వార్డు సచివాలయ ఆరోగ్య కార్యదర్శి డి సుష్మా మాధురి, ఆశయ కార్యకర్త పూర్ణ, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని, ప్రత్యేక ఉపాధ్యాయులు బాల ఈశ్వరయ్య, చంద్రకుమారి, అంగన్వాడీ టీచర్ సత్యవతి, రత్నకుమారి, నాగలక్ష్మిలు పాల్గొన్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతి స్కూల్స్ లో కూడా మేము ప్రతి ఒక్క పిల్లవాడికి కూడాను ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ని మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మేము ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా టాబ్లెట్స్ వేయిస్తాము. దీనివల్ల వచ్చేటటువంటి లాభాలు ఏంటంటే పిల్లలు రక్తహీనత ఉండదు, నిద్రలేమి, నీరసంగా ఉండటం అలాంటి రుగ్మత నుంచి కూడాను మనం ఈ టాబ్లెట్లు వేయడం వల్ల పిల్లలందరినీ కూడా మనం కాపాడొచ్చు. అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బయట ఎక్కడ కూడా మల విసర్జన అలాంటివి చేయకూడదు. మనం ఎప్పుడైనా మల విసర్జనకి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ భోజనం చేసే ముందు కూడా హ్యాండ్ వాష్ శుభ్రంగా చేసుకోవాలి. దీని గురించి మన స్కూల్లో అవగాహన కల్పించాము. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడాను ఈ ఆల్బెండజోల్ ప్రోగ్రామ్ గురించి తెలియచేసి ఈ టాబ్లెట్స్ వేయటం వల్ల పిల్లలకు వచ్చేటటువంటి లాభాల గురించి, వేయకపోవటం వల్ల కలిగే నష్టాల గురించి కూడా తల్లిదండ్రులకు వివరంగా చెప్పాము. ఈ కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి జరుగుతుంది. స్థానిక పాతూరులోని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ పేరు మీదుగా నామార్చన, అభిషేక కార్యక్రమాలు మంగళవారం జరిగాయి. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినం బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ జన్మదిన వారోత్సవాల భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పుల్లాజీ, నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ రామగండి సత్యనారాయణ, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మారిశెట్టి వెంకట నరసింహమూర్తి, ఓబీసీ జిల్లా మీడియా కన్వీనర్ ఇమ్మంది బెనర్జీ, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు భీమవరపు వెంకటేశ్వరరావు, ఓబీసీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ ఓబీసీ రాష్ట్ర శాఖ ఆదేశానుసారం స్థానిక విశ్వకర్మ జయంతి యజ్ఞశాల నందు మంగళవారం పంచకర్మలు నిర్వహించే విశ్వ బ్రాహ్మణులను సత్కరించి భగవాన్ విశ్వకర్మ చిత్రపటాలను జ్ఞాపికలుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ విశ్వకర్మ మహాసభ నాయకులు డాక్టర్ గురజాడ ఆనందకుమార్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినం బాలకృష్ణ, ఓబీసీ జిల్లా అధ్యక్షులు పొల్లాజీ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారిశెట్టి నరసింహమూర్తి, జిల్లా మీడియా కన్వీనర్ బెనర్జీ, ఓబీసీ పట్టణ అధ్యక్షులు భీమవరపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మారిశెట్టి అబ్బులు 4వ వర్ధంతి సందర్భంగా మంగళవారం పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి రమణ, మారిశెట్టి లక్ష్మీ గణేశ్వరరావు పాల్గొని పెద్ద అబ్బులు ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఎంతో క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి నా తండ్రి గారు మమ్మల్ని వదిలి నేటికి 4 సంవత్సరాలు అయింది. ఆయన లేని లోటు నాకు చాలా తీరని లోటు అని చెప్పాలి. ఎన్నో కష్టాలతో మమ్మల్ని పెంచి పెద్ద చేసి చక్కటి విద్యాబుద్ధులు నేర్పించారు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మిక శాంతి చేకూరాలని, అదేవిధంగా ఆయన దేవుళ్ళో విలీనం అవ్వాలని చెప్పేసి నేను నా కుటుంబ సభ్యుల తరపున మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నా తండ్రి గారైన ఆత్మకు, మారిశెట్టి పెద్దబ్బులు గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి
నా కుటుంబ సభ్యులకి మరి ఇక్కడ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గణపురం మండలం కాసిపాడులో మంగళవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సహాయకుడు నామాలరాజు పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. హెల్త్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మరి మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది కనుక అవగాహన కార్యక్రమాలు, అలాగే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కనుక సార్ చెప్పినట్టుగా మీరు ఇక్కడ నేర్చుకున్నది పేరెంట్స్కి తెలియజేయడం, పక్క వాళ్ళకి తెలియజేయడం ముఖ్య ఉద్దేశం. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నది కనుక మరి ఈ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరిగే కార్యక్రమం అందరూ అవగాహన చేసుకోవాలనే ఉద్దేశంలో భాగంగానే ఈరోజు మరి మానహారం అన్నది నిర్వహించడం జరుగుతుంది. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.